సార్ ఇది 1 మంత్ నుంచి నాకు మోషన్స్ వెళ్తుల్లో బ్లీడింగ్ అయితుంది సార్. పెయిన్ కూడా చాలా ఉంది సార్. ఎన్ని రోజుల నుండి ఉందమ్మా ఈ సమస్య? 2.5 ఇయర్స్ నుంచి ఉంది. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు 2.5 ఇయర్స్ నుండి? 2 టైమ్స్ ఏమో సర్జరీ చేయించుకున్నా సార్. అది మళ్ళీ రిపీట్ అయితే 2 టైమ్సా? అవును సార్. ఎందుకు 2 టైమ్స్? ఆ డాక్టర్ రికమెండ్ చేసింది సార్. ఫస్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ వస్తే సెకండ్ టైం కూడా డాక్టర్ రికమెండ్ చేసిండు. ఓకే. సెకండ్ టైం చేయించుకున్నాక కూడా మళ్ళీ ఒక 4-5 మంత్స్లో మళ్ళీ వస్తే తెలిసిన వాళ్ళు ఉంటే ఈ థ్రెడ్తో చేయించుకోమని చెప్పారు. థ్రెడ్తో చేయించుకున్నావా? ఓకే. ఆ తర్వాత అది చేయించుకున్నాక కూడా ఒక 9 మంత్స్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది సార్. మీ దగ్గర ఏమన్నా సర్జరీస్ ఉన్నాయా సార్ దీనికి పర్మనెంట్గా? మా దగ్గర హోమియోపతిలో సర్జరీస్ చేయమమ్మా. హోమియోపతిలో న్యాచురల్ మెథడ్స్ తోటి. అట్లా అంటే మరి సార్ యూట్యూబ్లో చూసాను, ఐస్ పెట్టుకోవచ్చా? ఐసా? సిస్టర్ ఐస్ ప్యాక్ తీసుకురామ్మా. వద్దు సార్, ఆల్రెడీ ట్రై చేసిన సార్. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ లేదు సార్. దాంతో టెంపరీగా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది సార్ అప్పటికప్పుడు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే బ్లీడింగ్ అవుతుంది. ఐస్ ప్యాక్తో టెంపరీగా మనకు స్వెల్లింగ్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, కానీ డిసీజ్ అనేది పర్మనెంట్గా కూరవడం కష్టం. హోమియోపతిలో న్యాచురల్గా మనిషి రూట్ కాజ్ తెలుసుకొని ఒక ఇండివిజువల్ని పూర్తిగా స్టడీ చేసి అతని సూటబుల్ అయిన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా మనం క్యూర్ చేయడం జరుగుతుంది. సర్జరీస్ కానీ థ్రెడ్డింగ్ మెథడ్ కానీ ఇవన్నీ లాస్ట్ ఆప్షన్ అవ్వాలి, కానీ ఫస్ట్ ఆప్షన్ అవ్వకూడదు.